అడివి అన్న మీరు వెనకకి వచ్చాను అన్న మీరు వెనకకి వచ్చాను ఇంకొస్తుంది సార్ ఇంకొస్తుంది కారం ఏది ఇంకా వైట్ కార్ మరి ఇంట్లో వస్తుందేమో కానీ వైట్ కార్ అయితే ఇంకొస్తుంది ఇండివాళ్ళనే ఉంటాడు నాకు తెలిసి ఇంట్లో ఉంటాడు దిగాను ఇండివాళ్ళనే ఉంటాడు తిరిగాను ముందుకు ఇంకా జరగాలి అసలు ఏం జరగాలి ఒక్క దగ్గర రెండు గంతే మిగతా ఎక్కడేం లేదు ఇది ఒక్క దగ్గరనే పెండి అందరు కావద్దానే ఇస్తాడు పైన మళ్ళా పడతావా మళ్ళా పడతావా ఒక్కటే జరగంత క్లాక్ అయినట్టు రావాలి నువ్వు కదిలియకి ధనగంటే పోయి అడ్డం పెట్టుకోండి నువ్వే జరిగాలన్నా పిల్లల ప్రచారం ఏదైతే చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి, మా మీద కోపం ఉంటే రాజకీయంగా వైరం ఉంటే తీర్చుకోండి, కానీ దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నట్టు రిపేర్ చేయండి. వచ్చే వానాకాలంలోగా ఈ మేడిగడ్డ బ్యారేజీని కూడా మరమ్మతులు చేసి పునరుద్ధరించి దిద్దుబాటు చర్యలు తీసుకొని అవసరమైతే బాధ్యుల మీద చర్యలు యాక్షన్ కూడా తీసుకొని రైతులకు మాత్రం న్యాయం చేయండి. నీళ్లు ఇప్పటికే నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి కరీంనగర్ లో వచ్చింది, ఇతర జిల్లాల్లో వస్తూ ఉన్నది. తప్పకుండా మీరు నీళ్లు కనుక లిఫ్ట్ చేస్తే లాభం జరుగుతుంది, ఆ పని చేయాలని విజ్ఞప్తి. అదేవిధంగా అధికారులతో నిపుణులతో కమిటీ వేయండి, రిపోర్ట్ తీసుకోండి, సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టి వరద వచ్చే నాటికల్లా బరాజు మళ్ళీ సేఫ్ స్టేట్. మా డిమాండ్, రైతుల మీద పగబట్టకండి, రాష్ట్రం మీద పగబట్టకండి. పగబడితే కోపం అంటే రాజకీయంగా మా మీద తీర్చుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఇవాళ 1.6 కిలోమీటర్ బరాజులో 50 మీటర్లలో సమస్య ఉంటే అదేదో ఎప్పుడూ జరగదన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. కడెం ప్రాజెక్ట్ ఇదివరకు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కట్టినారు, 2 సార్లు కొట్టుకొని పోయింది. గుండ్లవాగు 2 సార్లు కొట్టుకుపోయింది. ఎన్నో ప్రాజెక్టులు 1-2 కదా చెప్తే సాగర్ లో లీకేజీలు వచ్చినాయి, శ్రీశైలంలో వచ్చినాయి. కానీ మేమన్నాడు రాజకీయంగా మాట్లాడలేదు. కానీ ఈ రోజు ప్రభుత్వానికి కోరేది, నిపుణుల సలహాలు తీసుకోండి, పునరుద్ధరించండి, రాజకీయం బంద్ చేయండి. మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి దిద్దుబాటు చర్యలు తీసుకొని సత్వరమే రిపేర్ చేయాలని విజ్ఞప్తి. ఇప్పుడు ఏమైనా
మనోరుందా మన యూట్యూబ్ అనేది అక్కడ లోకల్ స్థానిక ప్రెస్ వాళ్ళు ఇక్కడ కూర్చో ఇటు కూడా కూర్చుంటారా అటు ఇటు కూర్చొని కొందరు ఇటు వేస్తారండి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మాత్రమే దయచేసి సాంగ్ ప్లే చేయవా సాంగ్ ప్లే చేయి ఇంపార్టెంట్ మోహన్ రెడ్డి సాబు కాళేశ్వరం ఎంపీపీ అంటే మన ఆయనే ల్యాండ్ అక్విజిషన్ చేసిండు కన్నెపల్లి. మరి ఏం చేస్తాడు అటు రావాలి కొంచెం ఆయన తర్వాత తీసుకుంటాను. మాజీ ఇరిగేషన్ శాఖ మాత్యులు అన్న హరీష్ రావు గారు, పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కడియం శ్రీహరి గారు, రామా నాగేశ్వరరావు గారు, ఇతర పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అసలు విషయాన్ని నిజంగా ఇప్పుడిప్పుడే నిన్న అన్నారంకి వస్తే అన్నారం వాళ్ళు అంటున్నారు దాదాపు 200 పైచిలుకు ఇక్కడ చేపలను పట్టుకొని అమ్ముకొని మహారాష్ట్రకి వెళ్ళి జీవనోపాధి కొనసాగిస్తున్నటువంటి క్రమం మొదలైంది. ఈసారి కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తే చేపలు టూరిజం అభివృద్ధి అయి గ్రామాలంతా కూడా సస్యశ్యామలం అవుతుంది అనుకున్నదని వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక్క పిల్లలకు చిన్న సమస్య వస్తే దాన్నే చూపిస్తున్నటువంటి ఈ పరిస్థితులను ఈ సమాజానికి చూపించే క్రమంలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు మన రాష్ట్ర మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు మన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ సోదరులు సభాధ్యక్షులు పుట్టమధు గారికి, వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, మా పార్లమెంట్ పార్టీ ఫ్లోర్ లీడర్ గారు నామా నాగేశ్వరరావు గారికి, గౌరవనీయులైన పెద్దలు మాజీ శాసనసభాపతి గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ కడియం శ్రీహరి గారు, గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారు, వారితో పాటు ఇంకా గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులందరికీ పేరు పేరున, అదే మాదిరిగా గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఇంకా శాసన మండలి సభ్యులు, చాలామంది గౌరవ ప్రజాప్రతినిధి జిల్లా పరిషత్ చైర్మన్లు అందరూ కూడా వచ్చినారు. వారితో పాటు ఈరోజు దాదాపు 2-2.5 వేల మంది మా నాయకులు, మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గౌరవ పెద్దలు మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారు నల్లగొండలో ఏ మాట అయితే చెప్పారో, అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న ప్రచారం ఏంది, గోబెల్స్ ప్రచారం ఏంది, అసలు వాస్తవం ఏంది అని చెప్పడానికి ఇవాళ మేము తప్పకుండా మేడిగడ్డకు పోతామని కేసీఆర్ గారు నల్లగొండలో ఏ ప్రకటన అయితే చేసినారో దానికి అనుగుణంగా
ఇవాళ మేమందరం కూడా అక్కడ మేడిగడ్డ బరాజు, ఆ తర్వాత ఇప్పుడే ఇక్కడ అన్నారం బరాజు రెండు కూడా చూసి ఇది మొదటి అంకంగా మొదటి అడుగుగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని మా పార్టీ తరపున ప్రజలకు అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఆవిష్కరించే క్రమంలో ఇది మొదటి అడుగు మాత్రమే. దీని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో ఉండే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 273 కిలోమీటర్ల పైచిలుకు ఉన్న టన్నల్సు, 1500 కిలోమీటర్ల పైచిలుకు ఉన్న ప్రవాహ కాలువలు, వీటితో పాటు మొత్తం కాళేశ్వరం ద్వారా లాభం జరగబోయే ఆయకట్టు ప్రాంత రైతాంగానికి ప్రజానికానికి తప్పకుండా జరుగుతున్న ప్రచారం విషయంలో మరి వాస్తవం చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టే ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ ఒక్కసారి ఆలోచిస్తే ఇంత పెద్ద ప్రాజెక్టులో, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒక్క మేడిగడ్డ బరాజులో 1.6 కిలోమీటర్ల పొడవున్న బరాజులో 50 మీటర్ల పరిధిలో 85 పిల్లర్లుండే మేడిగడ్డ బ్యారేజీలో 3 పిల్లర్ల దగ్గర సమస్య వస్తే మొత్తం కాళేశ్వరమే వేస్ట్ అయిపోయింది, 1,00,000 కోట్లు వేస్ట్ అయింది అనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నదో దాన్ని తిప్పికొట్టడంతో పాటుగా రాష్ట్ర ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మేమందరం కూడా ఇవాళ కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చినాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో పంటలు ఎండకూడదు అంటే కామధేనువు లాంటి కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో అక్కడ మరమ్మతులు చేసి వెంటనే నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నది. మాతో పాటు ఇంజనీర్లు పెద్దలు వెంకటేశం గారు, దామోదర్ రెడ్డి గారు వారందరూ కూడా వచ్చినారు. వారు కూడా ఇప్పుడు బరాజులు కూడా చూస్తున్నారు. ముందుగా గౌరవనీయులైన పెద్దలు, మన పార్టీలో విశేషమైన అనుభవం, ముఖ్యంగా ఇరిగేషన్ రంగంలో మంత్రివర్యులుగా పనిచేసిన అనుభవం ఉన్న 2 పెద్దలు ఇక్కడ ఉన్నారు. కడియం శ్రీహరి గారు, అదేవిధంగా పెద్దలు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన హరీష్ రావు గారు. వారిద్దరు కూడా అన్ని విషయాలు మీకు సవివరంగా చెప్తారు. మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజెప్పాలన్నదే మా ఆలోచన. అందుకే ముందుగా కడియం శ్రీహరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ మీరందరూ దయచేసి వారిని స్వాగతించవలసిందిగా కోరుతాం. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి, పెద్దలు మాజీ స్పీకర్ గారు సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవనీయులు కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనలో అహర్నిశలు కష్టపడి దానికి ఒక స్వరూపాన్ని ఇచ్చి అనతి కాలంలోనే పూర్తి చేసిన మాజీ నీటిపారుదల శాఖ మంత్రులు సోదరులు హరీష్ రావు గారు, పెద్దలు నామనాగేశ్వరరావు గారు, సభాధ్యక్షులు పుట్టమధు గారు, వేదికపైనున్న గౌరవ ప్రతినిధులందరికీ, తెలంగాణ భారత రాష్ట్ర సమితికి సంబంధించిన పార్టీ ప్రతినిధులందరికీ, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఉపోద్ఘాతంలో కేటీఆర్ గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగమైన మేడిగడ్డ బరాజ్ దానికి సంబంధించిన ఒక 2-3 పిల్లర్లు కుంగిపోవడం, తద్వారా ఆ మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయింది అని ప్రభుత్వం దృష్టికి రావడం, అదేవిధంగా ఇంజనీర్లు కూడా వాళ్ళ సలహాలు ఇచ్చిన మీదట రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఒక అవకాశంగా తీసుకొని, దాన్ని ఒక ఆసరగా తీసుకొని భారత రాష్ట్ర సమితి పైన, గత ప్రభుత్వం పైన తీవ్రమైన స్థాయిలో రాజకీయ దాడి చేసే ప్రయత్నం చేస్తున్నది. మేడిగడ్డ బరాజు సంబంధించిన పిల్లలు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పనికి రాకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 93,000 కోట్ల రూపాయలు గోదావరి పాలైనవి. ఇంకా ఆ ప్రాజెక్టు ఉపయోగపడే అవకాశమే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందం
మేడిగడ్డకు వచ్చి మేడిగడ్డను పరిశీలించి గోరంతలు కొండంతలు చేసి రాష్ట్ర ప్రజలకు ఏదో జరిగిపోయింది అని తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. మన పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక భాగం మాత్రమే, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న అన్ని కాంపోనెంట్స్ కూడా పటిష్టంగా ఉన్నాయి. అవన్నీ కూడా రాష్ట్రానికి రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. తప్పుడు ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది, ప్రభుత్వం చేస్తున్నది. దీన్ని వాస్తవాలు ఏంటో ప్రజలకు వివరించి చెప్పాలన్నప్పుడు మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం ఈరోజు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎంత భయపడుతున్నదో ఒక్క విషయం ద్వారా అర్థమవుతున్నది. భారత రాష్ట్ర సమితి వాళ్ళ మేడిగడ్డ బ్యారేజ్ పర్యటన పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ పాలమూరు ప్రాజెక్టు యాత్ర పెట్టుకున్నారు. అంతేకాకుండా కాగ్ నివేదిక పైన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు. ఎందుకంటే మన పర్యటనకు సంబంధించిన విషయాలు, మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన వాస్తవాలు ప్రజలకు చేరొద్దు, న్యూస్ వాల్యూ రావద్దు, స్పేస్ పత్రికలలో కానీ ఛానల్స్లో కానీ స్పేస్ మనం ఆక్యుపై చేయాలనే ఒక ఆలోచనతో ఇవాళ వాళ్ళు పాలమూరు పర్యటన పెట్టుకున్నారు. అదేవిధంగా కాగు పైన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, మేము వాస్తవాలు చెప్పడానికి బయలుదేరినప్పుడే పోటీ యాత్రలు మీరు ఎందుకు పెడుతున్నారో ప్రజలకు వివరించి చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. ఆయన నల్గొండ యాత్ర పెట్టుకున్నప్పుడు మీరు మేడిగడ్డ పర్యటన పెట్టుకున్నారు. ఈరోజు మేము మేడిగడ్డ పర్యటన పెట్టుకుంటే మీరు పాలమూరు పర్యటన పెట్టుకున్నారు. అంటే ఏదో తప్పుడు సమాచారాన్ని ప్రజలకిచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మా పర్యటన ద్వారా వాస్తవాలు తెలుస్తాయనే భయంతోనే మీరు కౌంటర్ యాత్రలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజలకు ఈ పర్యటన సందర్భంగా అన్ని విషయాలు వివరించి చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికీ తెలంగాణకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ను త్వరితగతిన పూర్తి స్థాయిలో దాన్ని రిపేర్ చేసి రెనోవేట్ చేసి రీస్టోర్ చేసినట్లయితే నీటి నిల్వ చేసుకోవచ్చు, తిరిగి రైతాంగానికి సాగునీరు అందించవచ్చు అనేదే మా అభిప్రాయం. ఎండలు ముదరకముందే, ఏప్రిల్ మాసము మే మాసం రాకముందే తెలంగాణ వ్యాప్తంగా నీటి కష్టాలు వచ్చాయి. అప్పుడే రైతులు నీటి కొరకు ధర్నాలు చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఆందోళన చేస్తున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఆ విషయాన్ని కప్పిపుచ్చటానికి, ప్రజల దృష్టిని మరల్చటానికి, ప్రజలకు కావలసిన సాగునీరు అందించే ప్రయత్నం చేయకుండా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అనేక కాంపనెంట్లో ఒక సమాహారం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో మీ ముందు పెట్టడం జరుగుతుంది. దయచేసి మీరు గమనించవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. మనం స్టార్ట్ చేద్దాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్టార్ట్ చేయండి.